ఈ వీడియో చూసాక మీరు కూడా ఏడుస్తారు. ఎందుకంటే వివేక్ ఇంకా సృజన యొక్క స్టోరీ అలాంటిది. మరి వివేక్ సృజన 2015లో కలుస్తారు. ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ గా మారుతారు. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ అయితే లవ్ గా మారుతుంది. ఇంకా ఫైనల్లీ 2020లో అయితే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇంకా వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత స్టడీస్ కోసం అయితే యుఎస్ కి వెళ్తారు. ఇంకా అక్కడ సెటిల్ అవుతారు. కానీ 2023లో వివేక్ కి కొన్ని సిమ్టమ్స్ అయితే రావడం జరిగింది. తలనొప్పి ఇంకా హెయిర్ ఫాల్ లాంటి సిమ్టమ్స్ తో వాళ్ళైతే హాస్పిటల్స్ లో చూపెట్టారు. ఇంకా అక్కడ తెలిసింది ఏంటంటే వివేక్ కి అయితే 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అయితే ఉంది. సృజన ఇంత పెద్ద షాకింగ్ న్యూస్ విన్న తర్వాత కూడా తనైతే తట్టుకొని వాళ్ళ హస్బెండ్ అయితే మంచిగా చూసుకుంది. లాస్ట్ వరకు పోరాడదామని తన బాధని పక్కన పెట్టి వాళ్ళ హస్బెండ్ ని హ్యాపీగా చూసుకోవాలని లాస్ట్ వరకు పోరాడాలని తనైతే ఫిక్స్ అయింది. ఇంకా ఆ తర్వాత 2024లో డాక్టర్స్ ఏం చెప్పారు అంటే వాళ్ళ భర్త జస్ట్ ఇంకా 4 months బ్రతుకుతారని చెప్పారు. బట్ అయినా కూడా సృజన అయితే వాళ్ళ హస్బెండ్ ని కోల్పోదనే తపనతోని లాస్ట్ వరకు తనని మంచిగా చూసుకుంది. కానీ December 19th అంటే మొన్న వివేక్ అయితే చనిపోయాడు. కానీ సృజన పరిస్థితి గురించి ఆలోచిస్తేనే బాధగా ఉంది. ఎందుకంటే లాస్ట్ వరకు పోరాడి ఇప్పుడు ఒంటరి గులాబీలాగా మారింది. ఈ జనరేషన్ లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉంటారా అని చాలా మంది ఆశ్చర్యపడుతున్నారు. వీళ్ళ లవ్ స్టోరీ గురించి మీ మాటల్లో కామెంట్ చేయండి.